చాలామంది పిల్లలకి డెసిమల్ డివిజన్స్ ఎలా చేయాలో తెలియదు. సో వాళ్ళకి ఈజీ ట్రిక్. ఫస్ట్ డెసిమల్ డివిజన్లో డివైడ్ అండ్ డివిజర్. డివిజర్ ఏ నెంబర్ తీసుకోవాలి? రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింబల్ ఏంటి? డివిజన్ సింబల్కి. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 6. 6 ఫస్ట్ రాసేసుకొని డివైడ్ ఇన్ 0.744 అని రీడ్ చేయాలి. సో ఇది 744 కాదు, 0.744 డెసిమల్ నెంబర్. ఇప్పుడు మన డివైడెన్లో 1 డిజిట్ నెంబర్, ఇక్కడ డెసిమల్ నెంబర్. సో ఎన్ని డిజిట్ నెంబర్? 0. 1 డిజిట్ నెంబర్. 1 డిజిట్ నెంబర్ 6th టేబుల్. సో మన ఈ డివిజర్ని టేబుల్ తీసుకోవాలి. ఏ టేబుల్? డివిజర్ ఎంత? 6. ఇక్కడ మీరు 6 టేబుల్ రాసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 1 డిజిట్ 0. 0 సబ్ట్రాక్ట్ అవుతుందా? వెళ్ళదు. కాబట్టి చాలామంది పిల్లలకి తెలియడం లేదు. 6 జీరోసా? 6 జీరోసా? 0. సో ఇయర్ 6 జీరోసా? 0. So division is the repeated subtraction. So 0 minus 0. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అవుద్ది. సో మీరు డైరెక్ట్గా 7 రాసుకోవచ్చు. ఇది మెయిన్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు 7 డిజిట్ అండ్ 6 టేబుల్ కంపారిజన్ చేసుకోవాలి. 6 greater or 7 greater? 7 is the greater number. So 6 ones 6, 6 twos 12, but 12 is the greater than 7. So ఏ నెంబర్ తీసుకోవాలి మనం? 6 ones 6. 7 minus 6 is 1. నెక్స్ట్ డిజిట్ 4 రాసేసుకోవాలి. ఇప్పుడు మన టేబుల్లో 14 ఎక్కడుంది? బిట్వీన్ నెంబర్గా ఉంది. అవును కదా, బిట్వీన్ నెంబర్. సో ఈ ప్రోడక్ట్స్లో బిట్వీన్ ఉంది 14. గ్రేటర్ తీసుకోవాలా, స్మాలర్ తీసుకోవాలా? స్మాల్ తీసుకోవాలి, ఎందుకంటే 18 ఈజ్ నాట్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 14. సో 6 2s 12. What is the difference? 2 is the difference. What lastly 4. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్లో 24 ఉందా చెక్ చేసుకోవాలి. 6 4s 24. 6 4s 24. This is the remainder. This is the quotient. Q means quotient, R means remainder. So is subtracted. 24 minus 24 is 0 వచ్చేసింది కాబట్టి మరి వాట్ ఈస్ ద ఆన్సర్? 0.124.